కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల పోషయ్య గౌడ్, కాసుల సతీష్ గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిగా ఎగ్జామ్స్ రాసి మరి ఈ స్కూల్ నుంచే మంచి ర్యాంక్స్ 10కి 10 తెచ్చుకోవాలని ఒక మంచి సంకల్పంతో తమ్ముడు ఈరోజు ఈ పాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మరి మమ్మల్ని కూడా పిలవడం, మేము భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. చరణ్ యువ నాయకుడు, రఘు, అదేవిధంగా మరి మా అంకుల్, సో సార్ అంటే మీ అందరికి కూడా తెలుసు. సో రమేష్ సార్ మా అందరు వెల్విషర్. సో ఒక మంచి ఆలోచనతోటి మరి విద్యార్థులకు మరి రాబోయే రోజులలో 10th మీరు 10కి 10 తెచ్చుకొని మరి ఒక టీచర్స్గా, డాక్టర్స్గా, ఒక సైంటిస్టులుగా, ఒక పోలీసులుగా మీరందరూ కూడా భావి భవిష్యత్తులో సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. Be silent and gave us all the essential kits for our exam, wishing us best of luck. And special thanks to our counselor Satish Gaur and also wishing us best of luck. We will be surely getting good marks on our exam. Thank you. గ్రామర్ స్కూల్లో మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోచన్న గారు, వారి కుమారులు మరి కాసుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు 10వ తరగతి విద్యార్థులకి మరి రేపటి నుంచి పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి ఆ విద్యార్థులందరికీ కూడా ప్యాడ్స్, మరి పెన్స్, ఇరేజర్స్, స్కేల్స్, మరి రేపు పరీక్షకు సంబంధించిన అంత సామాగ్రి కూడా మరి 100 మంది విద్యార్థులకు ఇప్పుడు పంపిణీ కార్యక్రమం చేసుకున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో రేపు జరగబోయే పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళకి విష్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మంచికి మారుపేరు తమ్ముడు కాసుల సతీష్ గౌడ్. సో ఇదే స్కూల్లో విద్యను అభ్యసించి మరి నా స్కూల్కి నా వంతు సహాయం అని ఆలోచన చేసి మరి విద్యార్థులకు మరి కాసుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు మరి రేపు ఎగ్జామ్కి సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేస్తూ వారు భావి భవిష్యత్తులో బాగా ఉండాలంటే మరి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి విద్యార్థి లైఫ్. మరి వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా మరి ప్రతి దానికి మూలం విద్య కాబట్టి విద్య నేర్చుకో, విలువ పెంచుకో అని తెలియజేస్తూ మరి టెన్షన్ పడకుండా వచ్చినట్టుగా మరి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా తగు సలహాలు, సూచనలు ఇస్తూ మరి రేపటి నుంచి జరగబోయే మరి ఎగ్జామ్స్లో వారికి
మనస్ఫూర్తిగా ఇక్కడున్న వాళ్ళందరం కూడా మరి ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో 5,28,000 మంది విద్యార్థులు మరి పరీక్షలు రాయబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా చర్లపల్లి డివిజన్ తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా విష్ ఆల్ ది బెస్ట్. విద్యార్థులారా, మరి 2,678 సెంటర్లలో మరి అన్ని ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, విద్యాశాఖ ఆధ్వర్యంలో మరి ఏర్పాట్లన్నీ జరిగినాయి. మరి ఎండలు ముదురుతూ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ మరి అదేవిధంగా మరి రాకపోకలకు పిల్లలు ఇబ్బంది పడకుండా మరి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సెంటర్లలో మరి పిల్లలకు ఏ చిన్న ఆటంకం కలగకుండా, మరి ఎండాకాలం కాబట్టి ఇటు వాటర్ విషయంలో కానీ, షెల్టర్ విషయంలో కానీ, రాకపోకలు కానీ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కావున విద్యార్థులు టెన్షన్ పడకుండా, తల్లిదండ్రులను టెన్షన్ పెట్టకుండా సమయం పాటిస్తూ మరి విద్యార్థులు మరి ఎగ్జామ్స్ రాయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మన ఈ ఉద్దేశంతో ఇక్కడ చదువుకున్న 10th క్లాస్ విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను చదువుకున్న స్కూల్ నుంచి నేను ఈ స్థాయిలో ఉన్న జనరల్ సెక్రటరీ సాకేత్ అందరం కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను.